తేదీ మార్పుకు వ్యూహం ఏంటి? సో కాళేశ్వరం అవినీతికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ ముందట ఈ నెల 5న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాజరవుతారని చెప్పేసి అయితే సుముఖత వ్యక్తం చేసిండు, హాజరు కాబోతున్నాడని చెప్పేసి కూడా చర్చ జరిగింది ఎన్ని రోజులు. అయితే వ్యూహాత్మకంగా 5 తారీఖును కేసీఆర్ అయితే రావట్లేదట. సో మరి కేసీఆర్ బాబు కమిషన్ ముందు హాజరయ్యే ముందు ఒకరోజు ముందు కల్వకుంట్ల కవిత గారు జాగృతి తరపున మహాధరణ చేస్తాను కూడా మొన్న ఏదో ప్రెస్ మీట్లో చెప్పింది. మరి మహాధరణను అవాయిడ్ చేయడానికి సో కల్వకుంట్ల కవిత జాగృతికి సంబంధించిన మహాధర్నాను అవాయిడ్ చేయడానికే కేసీఆర్ తన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే వ్యవహారాన్ని వాయిదా వేసుకున్నాడా, లేదా నిజంగానే వ్యూహాత్మకంగా హరీష్ రావు ఈటల రాజేందర్ ఏం మాట్లాడుతారో, వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు ఎదురైతాయో తెలుసుకున్న తర్వాత వాటికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి పోతాడా అనేది మనం ఎదురు చూడాలి. సో ఇది ఖచ్చితంగా ఇదే వ్యూహంలా కనబడుతుంది. ముందుగా హరీష్ రావు ఈటలు ఎదుర్కొన్న ప్రశ్నలు ఆ సమాధానాలను తర్వాత వాళ్ళు బయటకు వచ్చినాక మాట్లాడుకొని తర్వాత కమిషన్ ముందు హాజరు కావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. 5న హాజరు కాలేనని కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ లేక 11న అటెండ్ అవుతానని రిక్వెస్ట్, కమిషన్ అయితే సానుకూలం. తాజా పరిణామాలతో హరీష్ రావు ఈటల తర్వాతే గులాబీ బాస్ ఎంక్వైరీ, వారిద్దరికీ జస్టిస్ ఘోష్ నుంచి ఎదురైన ప్రశ్నలపై నజర్ పెట్టే ఛాన్స్, అనుగుణంగా ప్రిపేర్ అయ్యే అవకాశం, హాజరు అనుమానమే అంటున్న రాజకీయ విశ్లేషకులు. ఇంకా కొంతమంది విశ్లేషకులు అయితే అసలు హాజరైతే లేదంటారు. ఎందుకంటే సారు డుమ్మాల రాయుడే కాబట్టి డుమ్మా కొడుతాడేమో అని చెప్పేసి అనుమానం చాలామంది విశ్లేషకులు కూడా. ఎందుకంటే అసెంబ్లీకి రాకపోతేవి, బడ్జెట్ సమావేశాలకు రాకపోతేవి, అసెంబ్లీ సెగ్మెంట్లో తిరగబోతేవి, అసెంబ్లీ సమస్యలు పట్టించుకోవైతేవి, ప్రతి నెల టంచన్గా జీతం అయితే తీసుకుంటుండు బాబు. గదే ఫామ్ హౌస్కు పరిమితం అయ్యాడు. నేను గజ్వేల్ నియోజకవర్గ ఓటర్గా చెప్తున్నా, మాకు ఎమ్మెల్యే లేడు గజ్వేల్ల. రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది గజ్వేల్ నియోజకవర్గం. ఓ సమస్య అయితే ఎమ్మెల్యే ఏడు దొరుకుతాడో తెలియదు. ఎమ్మెల్యే ఎప్పుడు కూడా అక్కడ నియోజకవర్గంలో తిరిగాడు. దుమ్ము కొట్టుకపోతున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. వీరైతే అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డగా మారుతుందట. సో ఇక్కడ ఏదేమైనా టాపిక్ డైవర్ట్ కాకుండా చూద్దాం. ఒకసారి 11న అటెండ్ అవుతాడట కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందట. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సడన్గా పోతే ఎగ్జామ్కి ఎట్లా అని చెప్పేసి ముందుగా క్వశ్చన్ పేపర్ జరిగితే లీక్ అవుతుందని అసలు మ్యాక్సిమం ఈటెలను హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు కొంత మట్టిగా ఉంటాయి. చివరిగా మీరెట్లా అనుమతులు ఇచ్చారు, మీరేం చెప్పారు, మీ పాత్ర ఏందని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత ఆలోచనకు రావచ్చనే ఉద్దేశంతో కేసీఆర్ అయితే 5 తారీఖు నాడు కేసీఆర్ బాబు అయితే అటెండ్ అవుతలేడు. 11వ తారీఖు నాడు అటెండ్ అవుతుందనే గ్యారంటీ అయితే నేను అసలు ఇయ్యలేము, మధ్యలో పడలేని అయితే. ఎందుకంటే కేసీఆర్ బాబు ఏం చేసేది తెలియదు, ఈ డేట్లు మారేది కూడా తెలియదు.